ఇది ఒక స్టేజ్ దాటిన తర్వాత ఓ 15-20 ఏళ్ళు ఒక దీర్ఘకాలం వాడిన తర్వాత ట్రీట్మెంట్ మందులతో వాడుతున్న వాళ్ళకి కొంతమందికి క్యాన్సర్లు కూడా, ముఖ్యంగా కోలోరెక్టల్ క్యాన్సర్కి కానీ కొలాన్ క్యాన్సర్కి కానీ దారితీసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ప్రపంచంలో మీరు జాన్ హాప్కిన్స్కి వెళ్ళినా, ప్రపంచంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా వైద్యశాస్త్ర చరిత్రలో దీని గురించి ఒకే ఒక సమాధానం, దీనికి మందు లేదు, క్యూర్ లేదు. జస్ట్ మెయింటెనెన్స్, సిమ్టమ్స్ని మెయింటైన్ చేయాలి విత్ హార్మ్ఫుల్ స్టెరాయిడ్స్. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, హార్మ్ఫుల్ స్టెరాయిడ్స్. అది తాత్కాలికంగా సిమ్టమ్ రిలీవింగ్గా తప్ప ఈ జబ్బుతో పాటు ఇంకో 10 జబ్బులు తీసుకొస్తుంది. దానికి ఎలాంటి పరిష్కారం లేదు. కాకపోతే సిమ్టమ్ నుంచి మాత్రం ఈ కొన్ని డ్రగ్స్ వాటితో మనకి ఉపశమనం ఉంటుంది. అంటే మనకి పెయిన్ లేని ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్నల్గా మనం ఏ రకంగా డ్యామేజ్ చేసినప్పటికీ ఈ మెడిసిన్స్ అనే లాంగ్ టర్మ్లో తాత్కాలికంగా ఆ ప్రయోజనం అయితే ఉంటుంది. ఇది ట్రీట్మెంట్ కూడా ఒకే విధానంగా ఉండదు, మనిషిని బట్టి మారుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ కూడా అందరికి ఒకే రకంగా ఉండదు, ఒక్కొక్క మనిషికి ఒక్కో రకంగా డిస్ప్లే అవుతూ ఉంటుంది.